మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సార్ నాకు అంటే యాక్చువల్గా ఇది చిన్న సరదా ప్రశ్న, కానీ సీరియస్గానే ఉంటుంది. ఎవరైనా మంచి వ్యక్తి, సరైన వ్యక్తి దొరికితే అడగాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు దొరికారు. మీరు కృష్ణ గారి సినిమాలు ఇయర్స్, బ్యానర్స్, డైరెక్టర్స్ పేరుతో సహా మొత్తం చెప్తున్నారు. వీరాభిమాని మీరు. సో అసలు కృష్ణ గారి ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్య వారు ఎలా ఉండేది ఆ రోజుల్లో? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు వేరు అనుకుంటారు. మాస్ అభిమానులు రామారావు గారి అభిమానులే, కృష్ణ గారి అభిమానులు. ఓకే. కానీ కొన్ని రోజులు దాటిన తర్వాత పోటాపోటీగా ఇచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు కదా, మామూలుగా సామాన్య ప్రజానీకం అంటే ఇలాంటి అంటే ఈ హీరో కథానాయకులు పాత్రలను ఇష్టపడే వాళ్ళు ఆయన్ని చూశారు, ఈయన్ని చూశారు. కానీ మాలాంటి వాళ్ళు ఈయనకి ఎక్కువ అభిమానులు అయ్యారు. సార్ కారణం ఏంటంటే ఆ రోజు సాంఘిక చిత్రాల్లో కావచ్చు, ఈ కౌబాయ్ చిత్రాల్లో కావచ్చు, లేదంటే మామూలుగా గూఢాచారి చిత్రాల్లో కావచ్చు, ఈయన చేసిన విధానం, అలాగే ఈ అగ్నిపర్వతం ఇలాంటి చిత్రాలు వల్ల ఆయనకి రావటం అనేది చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. రామారావు గారి అభిమానులు, కృష్ణ గారి అభిమానులు పెద్ద వ్యత్యాసం అయితే ఉంటుందని నేను అనుకోను. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత ఘర్షణలు ఏ విధంగా జరిగాయంటే చాలామందికి తెలియదు ఈ విషయం. ఘర్షణలు ఏ విధంగా జరిగాయంటే చిత్రం విడుదలైన సందర్భంగా ఆ రోజు, ఈ రోజు ఏముంది, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమీ లేదు. ఆ రోజు ఏందంటే పాంప్లెట్లు వంచేవాళ్ళు. దాంట్లో వాడకూడని భాష కూడా ఉండేది. ఆపోజిట్ హీరో సినిమా మీద అయ్యా వాడకూడని భాష కూడా ఉండేది. అలాగే ద్వారాలు ఏర్పాటు చేసేవాళ్ళు అభిమానులు ఏర్పాటు చేసేవాళ్ళు ద్వారాలు. పొద్దున్నే 4 గంటలకే చిత్రాలు మొదలయ్యాయి. విడుదలప్పుడు 4 గంటలకే మొదలయ్యాయి. కంచుకాగడ అయితే 1 గంటకే మొదలైంది. ఆ రోజుల్లో అది ఒక గొప్ప కంచుకాగడ. ఆ చిత్రం ఆ రోజుల్లోనే మామూలుగా మనకి అంటే అభిమానుల కోసం వేసిన దానికి అత్యధికంగా ధర నిర్ణయించారు దానికి. అది ఒక సంచలనం. ఇవి చాలా ఘర్షణ వాతావరణం ఉండేది. ఏ విధంగా వాతావరణం ఉండేదంటే రామారావు గారి అభిమానులైనా, కృష్ణ గారి అభిమానులైనా పెద్ద వ్యత్యాసం లేకపోయినా కూడా రామారావు గారి అభిమానులు, నాగేశ్వరరావు గారి అభిమానులు, సోహన్ బాబు గారి అభిమానులు కృష్ణ గారి అభిమానులు జోలితో పెట్టుకోవాలంటే భయపడే వ్యక్తులు, మూర్ఖులు. నిజంగా చెబుతున్నాను, అది మూర్ఖులు. మామూలుగా అసలు మామూలు మాస్ కాదనమాట. అది ఒక రకంగా వదిలేసేవాళ్ళు. ఉన్మాదం అది, అంతే, పిచ్చి అంతే. దాని గురించి చెప్పుకోవడానికంటూ ఏమి లేదు. హీరో గారు అంటే అంతే, ఇక దాని గురించి ఏమి లేవు. ఈ రోజు కూడా ఈ మధ్య నేను ఒకసారి మహానటి సినిమాకి వెళ్ళిన సందర్భంలో దాంట్లో చుట్టూ ఉన్న స్నేహితులు అంటే సావిత్రి గారి పాత్రకు సంబంధించి చుట్టూ కూర్చొని ఉంటారు కదా. కొత్తగా ఒక అబ్బాయి ఇచ్చాడబ్బా చాలా అంటే విజిల్స్ థియేటర్లో. ఈ రోజుకి కూడా అంటే వయసుతో సంబంధం లేదు కృష్ణ గారికి. నా మనిషి అనుకున్నారు కాబట్టి అందరూ ఆయన అభిమానించారు కాబట్టి, అట్లానే ఆయన పాత్రలు ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి నిజంగానే కొన్ని చిత్రాల్లో ఆయనకు అన్యాయం జరిగినా, వ్యాపార దృక్పథంతో ఆలోచించినా అవేమీ పట్టించుకోకుండా చిత్ర పరిశ్రమను మేలు నిరంతరం కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సార్ లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియకుండా బతికిన మనిషి ఆయన. సరే, మధ్యలో కొంతకాలం రాజకీయం ఉన్నా అది అప్లికేషన్ మీద పోయిన వ్యక్తే. కానీ అది నిజంగా కృష్ణ గారికి కాకుండా కృష్ణ గారి కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది రాజకీయం అనేది. సార్ ఆయన రామారావు గారు వీరాభిమాని అయ్యి ఉండి, హనుమంతరావు గారు తోటి వాళ్ళ పెద్ద తమ్ముడు గారు హనుమంతరావు గారు రామారావు గారితో చాలా బాగుండేవాడు. వాళ్ళిద్దరికి అనుబంధం కూడా బాగుండేది. మరి అలాంటి వ్యక్తులు రామారావు గారికి వ్యతిరేకంగా కొంతమంది రామారావు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలతోటి వీళ్ళని వ్యతిరేకులుగా మార్చారు. అది చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే తప్పనిసరి పరిస్థితుల్లో, తప్పించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో వాళ్ళతో పాటు నడవాల్సిన పరిస్థితి కృష్ణ గారికి కూడా వచ్చింది. అదే, ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఒక రకంగా రామారావు గారి అభిమానులు ద్వేషం పెంచుకోవడానికి కూడా అది ఒక కారణం. అప్పుడు దాకా పెద్దగా చిత్రాల మీద పోటీ పటా ఉన్నా కూడా
కృష్ణ గారు అంటే ఇష్టం ఉండేది. మా హీరో అభిమాని నిజంగా అది కృష్ణ గారికి నష్టం కూడా చేసింది. సార్ రాజకీయ నాయకులు తన స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటారు అనే దానికి కృష్ణ గారు కూడా ఒక ఉదాహరణ. కృష్ణ గారు చరిష్మాని వాడుకున్నారు నిస్సందేహంగా. సార్ అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆయనకి మహేష్ బాబు గారు స్టార్ అవుతున్నప్పుడు సూపర్ స్టార్గా ఎదుగుతున్న ఆ క్రమంలో చాలా ఆనందంగా ఉండేదంట. అంటే నా ఆరాని నా కొడుకు అందుకున్నాడు, ఈ రేంజ్కి ఎదుగుతున్నారని. మీరు చాలా దగ్గర మనిషి కాబట్టి ఏ రోజన్నా మహేష్ బాబు గారి ఆ జర్నీ గురించి, ఆ సక్సెస్ గురించి మీతో ఆనందంగా పంచుకున్న క్షణం ఉందా? అంటే మహేష్ బాబు ప్రస్థానం మొదలైన తర్వాత మేము కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ సార్. కానీ ఆయన ఒక మాట అన్నాడు. వేరే వేరే చిత్రాలు చేశాడు మహేష్ బాబు ప్రారంభంలో. ఒక్కడి చిత్రం అఖండ విజయం సాధించింది సార్. ఆయన అన్నాడు, మహేష్ బాబు ఎలాంటి చిత్రాలు ఎన్నుకోవాలో ఇప్పుడైనా అర్థమైందేమోనని. ఓకే. అంటే అభిమానులు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని, కానీ మహేష్ బాబు చేసే ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని ఆయన నర్మగర్భంగానే చెప్పాడు. ఒక్కడు విజయం తర్వాత ఇప్పుడు అర్థం అవ్వాలి అని చెప్పని ఆయన చెప్పిన విధానం నిజంగా అంటే జనాలు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని. ఆయన కృష్ణ గారి కొడుకు, ఆయన ఆ స్థాయి ఉండాలి, ఆ రేంజ్, ఆ మాస్. అవును. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వేరు. ఇప్పుడు చాలామంది చాలా రకాల పాత్రలు వేశారు. చిత్రీకరణలో కొంచెం అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వారసుల్లో కృష్ణ గారిని ఆ మాట అన్నందుకు ఎందుకు ఆ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? అది ఇష్టం కాదు, అది ఒక పిచ్చి. కృష్ణ గారంటే ఎలా ఉండాలి అనేది ఒక పిచ్చి జనాలకి. కృష్ణ గారి కొడుకు సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలనే కోరుకున్నారు. నేను వాళ్ళ కుటుంబంతో నాకున్నాను 5 పిల్లలు. ఆయనకి 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. రమేష్ బాబు పెద్దవారు, తర్వాత పద్మావతి గారు, మంజుల గారు, మహేష్ బాబు గారు, ప్రియదర్శిని గారు. 5 కూడా ఈరోజు రమేష్ బాబు గారు వారసుడిగా వచ్చారు. దురదృష్టం కొద్దీ అనుకున్నంతగా విజయవంతం సాధించలేదు. తర్వాత మహేష్ బాబు ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు పద్మాలయ సంస్థ అంటే ఒకనాడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు పద్మాలయ సంస్థ నుంచి చిత్రాలు రావటం లేదంటే కొంచెం నాకు బాధగా కూడా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు హనుమంతరావు గారు, ఆశేష్గిరావు గారు, అలాగే హనుమంతరావు గారి పిల్లలు అయినటువంటి ప్రసాద్ గారు, నరసింహారావు గారు, అంటే నరసింహబాబు అంటాం, ప్రసాద్ బాబు అంటాం, మరి ఆశేష్ గారు అబ్బాయి బాబీ గారు కావచ్చు. ఈ నరసింహబాబు గారికి చిత్ర పరిశ్రమ మీద మంచి పట్టు కూడా ఉంది సార్. ఈనాటి ఈ పరిస్థితులు, ఈ సాంకేతిక నిపుణులు కావచ్చు, కథానాయకులు కావచ్చు, వీళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు చిత్రాలు నిర్మించట్లేదేమో అనేది నా యొక్క అభిప్రాయం. మంచి అవగాహన ఉంది, మంచి పట్టు కూడా ఉంది. మరి అలాంటి సంస్థ, స్టూడియో కూడా ఉన్న సంస్థ చిత్రాలు నిర్మించట్లేదే, కృష్ణ గారి పేరు కనపట్టలేదనే బాధ నాకు మాత్రం ఉంది. రమేష్ బాబు గారు ఉంటే కృష్ణ ప్రొడక్షన్స్ అని చెప్పని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చిత్రాన్నన్నా నిర్మించేవాళ్ళు. కానీ ఆ లెగసీనీలు ఎందుకు అంటే ఇదే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా ఈనాటి పరిస్థితులు చూసిన తర్వాత దీంతో కాంప్రమైజ్ కాలేక వాళ్ళు దూరంగా ఉండారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అది మరి ఆయన్ని మర్చిపోరు జనం. అయ్యా అసలు అది జరిగే పనే కాదు. తెలుగు సినిమా ఉన్నంతకాలం, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇందాక నేను చెప్పినట్టు సువర్ణాక్షర లిఖితం కృష్ణ గారి యొక్క ప్రస్థానం. ఇప్పుడు అంతకుముందు అన్నానందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో కృష్ణ గారే ప్రథముడు. కృష్ణ గారిని మించిన వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారని కూడా నేను అనుకోను. ఈరోజు సంవత్సరానికి ఒక చిత్రం కూడా వాళ్ళ దాని నుంచి రావట్లా. ఆయన ఒక సంవత్సరంలో 1972 సంవత్సరంలో 18 చిత్రాలు విడుదలైనవి. 18 చిత్రాలు విడుదలైనవి. ఏది మార్చి నుంచి మొదలుపెట్టి, జనవరి నుంచి కాదు, మధ్యలో మార్చి నుంచి మొదలుపెట్టి 18 చిత్రాలు విడుదలైనవి. ఫస్ట్ 3 నెలలు పోయినా కూడా దాన్ని అధిగమించే వాళ్ళు ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇక రాలేదు. చేసే పరిస్థితులు కాదు కదా, అసాధ్యం. కాబట్టి చిత్ర పరిశ్రమ కానీ, నిర్మాతలు కానీ, కథానాయకులు కానీ ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం దీన్ని చేసినందువల్ల ఏమి సాధిస్తున్నాం. ఈరోజు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిత్రాలు నిర్మిస్తూ మనం ఏం సందేశం ఇస్తున్నాం, ఎవరి కోసం మనం చిత్రాలు నిర్మిస్తున్నాం, ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది.
సార్ వాళ్ళ గొప్పతనం. వాళ్ళు ఆ విధంగా ఎలా చేయగలిగారు? 3 షిఫ్ట్లు చేసేవారండి కృష్ణ గారు. ఆయన వదులుకున్న సినిమాలు వేరే కథానాయకులు చేస్తే వాళ్ళకి స్టార్డమ్ వచ్చిందన్న విషయం చాలామందికి తెలుసు. మనం ఆ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు మనం తక్కువ చేసి మాట్లాడకూడదు కాబట్టి. సార్ ఆయన నాకంటే ఆ అబ్బాయి బాగా చేస్తాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్న సందర్భాలు తెలుసు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.